ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో చదువుకోవడానికి పుస్తకాలు ఇవ్వలేదన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వద్ద తాము పుస్తకాలు తీసుకొని చదువుకునే వాళ్ళమని వాపోయారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పుస్తకాల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్ విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని హామీల మాటలకే పరిమితమయ్యాయని విద్యార్థులు వాపోయారు. పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులను గాలికి వదిలేసి విద్యార్థులకు చదువుకునేందుకు పుస్తకాలు అందించలేదన్నారు. విద్యార్థుల వద్ద పుస్తకాలు లేకపోవడంతో వారికి చదువులు చెప్పేందుకు ఉపాధ్యాయులు ఇబ్బంది పడేవారని విద్యార్థులు తెలిపారు. ఇదంతా గతం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో మంత్రి నారా లోకేష్ ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు ఇస్తామని ప్రకటించారు. మంత్రి ప్రకటనతో ఇంటర్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ ప్రకటనతో విద్యాశాఖ అధికారులు ఆయా కళాశాలల నుంచి నివేదికలు సేకరించారు. ఈ నెల 12న పుస్తకాలు సరఫరా చేసేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 472 జూనియర్ కళాశాలలు ఉండగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిల్లో ప్రథమ సంవత్సర విద్యార్థులు 2102 మంది ఉండగా రెండవ సంవత్సరం విద్యార్థులు 1974 మంది చదువుకుంటున్నారు. ఇంకా ప్రవేశాలు జరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థి సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు పడిన విద్యార్థులు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తే మంచి ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.